హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఫస్ట్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకునేసి 3 ఎగ్స్ని ఇలా కొట్టి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఎగ్ ఇందులో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఇలా చాకు పెట్టి చూసామంటే ఏం అంటుకోదు. తీసేసి చల్లారిన తర్వాత ఇలా కట్ చేసి అందులోనే గరం మసాలా, కొద్దిగా ఉప్పు, కారం వేసి కలిపేసి కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసి కొద్దిగా వాటర్ చల్లుకొని ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకునేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఇలా వేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి ఎగ్, అందులో వేసేసి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సోయా సాసు, మిరియాల పొడి, కొద్దిగా టమోటా కెచప్ వేసేసి ఉడికిచ్చి పక్కకు పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసి అందులోనే కారము, ఉప్పు వేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి.